హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు ఒక అమేజింగ్ రెసిపీతో వచ్చేసాను. రాగి సంకటి నాటుకోడి కూర. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోయే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఇవి మామూలుగా మనం రెగ్యులర్గా వండుకునే బియ్యమే. ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో సరిగ్గా ఆ గ్లాస్ కొలతతోనే 2 గ్లాసుల రాగి పిండిని కూడా తీసుకోవాలి. ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ఓ అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం చికెన్ కర్రీని అయితే రెడీ చేసుకుందాము. నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో నేను ముందుగానే కర్రీని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ కర్రీలో గరం మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఈ స్టవ్ పైన ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే స్టవ్ పైన పెట్టాను. రైస్ ఉడుకుతోంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ అన్నంని కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. ఇదిగోండి, చికెన్ రెడీ అయిపోయింది. చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రెగ్యులర్గా వండుకునే రైస్ కంటే కూడా కొంచెం మెత్తగా వండుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటేనే ఈ సంకటి బాగుంటుంది. అలాగే పైన వస్తున్న ఈ పొంగుని కూడా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో రైస్లోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. మీకు ఇలా కలుపుకోవడం పాసిబుల్ కాకపోతే కొంచెం వాటర్ వేసి కలిపి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎంత ఫాస్ట్గా దగ్గరికి అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక మ్యాషర్ కానీ లేదంటే పప్పు గుత్తి కానీ తీసుకొని కాస్త బలంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ రాగి పిండి కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత మూత పెట్టి 8 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, రాగి సంకటి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి ముద్దని వేడిగా కట్టుకోవాలండి. వేడి చల్లారితే ఇవి సరిగ్గా రావు. ఒక ప్లేట్ తీసేసుకొని మీకు ఏ క్వాంటిటీలో కావాలి, ఏ సైజులో కావాలంటే మీరు ఆ సైజులో ఈ రాగి ముద్దల్ని రెడీ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి రాగి సంకటిని తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నీళ్ళు అద్దుకుంటూ, అంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా చేతికి నీళ్ళు అద్దుకుంటూ ఇలా సంకటిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ సంకటిని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకొని ఒక గరిటెతోని మధ్యలోకి ఇలా కొంచెం ప్రెస్ చేసి రెడీ అయిన చికెన్ కర్రీని ఈ సంకటి పైన సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి నోరూరించే రాగి సంకటి నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇంకా సలాడ్తో సర్వ్ చేసేసుకొని వేడిగా ఎంజాయ్ చేయడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, స్పెషల్ డేస్లో స్పెషల్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా టేస్ట్ చేసేద్దామా? అస్సలు ఆలస్యం చేయొద్దు. చాలా సాఫ్ట్గా, డెలిషియస్గా, చాలా టేస్టీగా వచ్చింది. పర్ఫెక్ట్గా కుదిరింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రొటీన్గా కాకుండా వెరైటీగా ఇలా మీ పిల్లలకి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసే రెసిపీలో ఇది కూడా ఒకటి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.